తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం లాక్కుంటోందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం లాక్కుంటోందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసిన రైతులపై 353 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శంకర్, చెప్పండి, పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రైతులు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ తీరే దీని కారణంగా రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా రైతులు పోలీసుల మధ్య చర్చలు సాగుతున్నాయి. నష్టపరిహారం విషయంలో రైతులు తమకు కూడా పట్టిస్తున్న తరహా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం చట్టం ప్రకారం కాకుండా చాలా కాలంగా సంప్రదింపులు జరిపి 28 లక్షల రూపాయలతో నష్టపరిహారం ఎకరాకి ఇవ్వడానికి అంగీకరించింది. అయితే అంగీకరించిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అందులో కేవలం 18-19 లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే రైతులకు ఇస్తుండటంతో వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది రైతులు ఇప్పటికీ నష్టపరిహారం తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు నష్టపరిహారం తీసుకోకపోయినప్పుడు కూడా భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం రంగంలో దిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి రైతులు సన్నాహాలు చేయడంతో పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా వారి మీద కేసులు పెట్టి జైలు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసు చర్య మీద, ప్రభుత్వ తీరు మీద పెద్ద స్థాయిలో రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ స్థాయిలో పోలీసుల్ని ప్రభుత్వం అధికారులను ఉపయోగించి రైతుల మీద దమనకాండ ప్రయోగించడం ఏమాత్రం సరికాదని చెప్తున్నారు. రైతులకి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం లేకపోయినప్పుడు కూడా రైతులు భూముల్లో పనులు చేపట్టడానికి సన్నద్ధం కావడం తగదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కూడా మరోసారి వివిధ పార్టీలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా రైతు సంఘాలు చెందినటువంటి నేతలు కూడా ఆ ప్రాంతంలో పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. మరోసారి ఇక్కడ పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా కనిపిస్తోంది. శంకర్, ఆందోళన చేస్తున్న రైతులకు ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు కూడా మద్దతు పలికారు కదా, నాయకులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ కూడా ఇక్కడ విధించారు. ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రాకూడదని చెప్పి అందరినీ హెచ్చరిక చేస్తున్నారు. ముఖ్యంగా సిపిఎం నేతలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కూడా రైతులకి మద్దతుగా ఉన్నట్టు నేపథ్యంలో వారిని కూడా ముందస్తు అరెస్టులు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవ్వరు ఈ పురుషోత్తపట్నం ప్రాంతంలో రాకూడదనేటువంటి ఆంక్షల నేపథ్యంలో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీరుతామన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు చేపట్టబోతున్నటువంటి పర్యటన ఎటువంటి పరిణామాలు దారితీస్తుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ శంకర్.